హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో గుంటూరు ఎంపీ పెమ్మసాని గారు ఏదో సింగిల్ మాటతో చంపేస్తారంట. ఒక ఒక మాటతోనే చంపేయగలగల కెపాసిటీ ఆయన దగ్గర ఉందంట. సబ్జెక్ట్ కాకుండా మిగతావి మాట్లాడదాం, నేను తలుచుకుంటే బాడీ షేమింగ్ మీరు చేస్తున్నారు కదా, నేను తలుచుకుంటే ఒక మాటతోనే మిమ్మల్ని చంపేసే అంత కెపాసిటీ దగ్గర ఉందని చెప్పి ఆయన మాడారు. అసలు ఆ మాట ఏంటి? నిజంగా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తట్టు ఆయన కేంద్ర మంత్రి కూడా. సో వీటి గురించి మనతో మాట్లాడటానికి శిల్ప గారు ఉన్నారు. నమస్తే శిల్ప గారు. నమస్తే సాయి గారు. సో ఈ చూసే ఉంటారు పెమ్మసాని పెమ్మసాని గారి. చూసాను. యాక్చువల్లీ చంద్రశేఖర్ పెమ్మసాని గారి ముందర డాక్టర్ అని ఒకటి ఉంటది. ఆయన ఆ డాక్టర్ అనే దాన్ని అసలు మర్చిపోయినట్టున్నారు. అండ్ ఆయనకి ఇంకొకటి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలనుకుంది ఏంటంటే, హీ హ్యావ్ అచీవ్డ్ 27th ర్యాంక్ ఇన్ ఎంసెట్ 1993-1994 లో. ఆయన ఓకే. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో సీట్ అచీవ్ చేసి చదువుకున్నారు. అండ్ ఉమ్. ఇప్పుడు ఆయన సర్వ్ చేస్తున్నది కూడా, హీజ్ ఎ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్. సో ఆయన ఇంప్రూవ్ చేయాల్సిన కమ్యూనికేషన్, జనాల్ని రెచ్చగొట్టే కమ్యూనికేషన్ కాదు ఇంప్రూవ్ చేయాల్సింది. ప్రజలకి ఏం చేస్తే, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ ఏం చేస్తే అన్న దాని గురించి ఆయన చేయాలి. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ బికాస్ ఇంత అచీవ్ చేసిన ఒక పర్సన్ డాక్టర్ గా చదివి, డాక్టర్ ప్రాక్టీస్ చేసి, అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండి, అలాంటి ఒక పర్సన్ ఒక మాటతో చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా, లేకపోతే తొడగొడితే ట్రైన్లు లేపేస్తానంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పెమ్మసాని గారు డాక్టర్ గా ఉన్నారు. మామూలుగా కూడా మనందరమి ఒక డాక్టర్ అంటే దేవుళ్ళలా చూస్తాం. అలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఈ చంద్రశేఖర్ గారిని ఒక దేవుళ్ళలా చూస్తే, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడిగితే మనం మాటలతో చంపేద్దాం, లేకపోతే సినిమాలు చూపించేద్దామని ఎప్పుడు ఏ చదువుకున్న డాక్టరు, లేకపోతే సంస్కారం ఉన్న డాక్టరు ఇలా మాట్లాడరు. అండ్ ఇంకొకటి, ఆ కిలారి వెంకట రోసయ్య గారి మీద ఈయన 3,44,695 ఓట్లతో ఎందుకు గెలిచారు? ప్రజలకి ఏమన్నా చేస్తారని ఒక నమ్మకంతో, మీరు చదువుకున్నారు, ఇంకా డాక్టర్ కాబట్టి మీకు జనాల అవసరాలేంటి చూసుంటది అన్న ఒక ఒక మంచి ఆలోచనతో జనాలు మీకు ఓట్లేశారు. ఆ ఆలోచనలన్నీ ఆయన వదిలేసి, ఆయన ఇవాళ చేస్తున్నది, అట్లీస్ట్ మాకు కన్వే చేస్తున్నది ఏంటంటే, సినిమా చూపించండి, లేకపోతే ఒక మాటలతో చంపేస్తాము అని మాట్లాడుతున్నారు. అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక ఎంపీ. అండ్ ఎవరి గురించి అయితే ఆయన మాట్లాడుతున్నారో, హీజ్ అన్ ఎక్స్ సీఎం. మిగతావన్నీ పక్కకు పెడితే ఒక ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సిన మర్యాద అసలు అటు సైడ్ ఆ పార్టీలో ఎవరు ఇవ్వరు. దానికి రీజన్ ఏంటంటే, ఇదిగో ఇలాంటి పొలిటికల్ లీడర్స్, లేకపోతే ఫైనాన్షియల్లీ సెటిల్డ్ లీడర్స్ మంత్రులు మాడుతున్నారు కాబట్టి, వాళ్ళే చేసినప్పుడు మేం చేస్తే తప్పేముంది అనుకుంటారు. ఎందుకంటే ఒక లెవెల్లో ఉండి చదువుకొని సంస్కారం ఉండి, అట్లీస్ట్ సంస్కారం ఉందని మేము అనుకున్న వాళ్ళే అలా మాట్లాడుతుంటే, చదువు లేకుండా, లేకపోతే ఊర్లలో కార్యకర్తలకి అది కరెక్టే కదా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మన సీఎం గారి దగ్గర నుంచి సైకో అంటున్నారు. దాని మీనింగ్ ఏంటండి అసలు? మైండ్ ఉమ్. సెట్ గురించి మాట్లాడారు పెమ్మసాని గారు. సార్ ఇప్పుడు సైకో అని మీరు అంటున్నారు అంటే మీ మైండ్ సెట్ ఏంటి? ఎందుకు అంటున్నారు సైకో అని? లేదా దగ్గర మీద ఏమైనా ఆబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ ఉందా? ఇవన్నీ కూడా కాదండి. దిస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ తరఫు నుంచి నేను అడుగుతున్న ఒక ప్రశ్న. నేను ఏంటంటే, మీరు మాటలతో చంపేయడం సంగతి తర్వాత, చేతలతో, చేతనైతే ఒక్కరోజు అరెస్ట్ చేసి చూపియండి. తర్వాత మీరు మాటలతో చంపేస్తారో, సినిమా చూపిస్తారో ఇవన్నీ చూస్తాం. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఓ చిన్న పెట్టి కేసు కూడా పెట్టి రిమాండ్ సంగతి వదిలేయండి, స్టేషన్ దాకా కూడా రానిలేకపోతున్నారు ఆయన్ని. అలాంటిది గాలి మాటలు మాట్లాడితే ఉన్న విలువ, సంస్కారం పోతది. అసలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, హీఈస్ ఆల్సో ఏ డాక్టర్. అండ్ వెన్ హీ బికేమ్ పొలిటీషియన్, ఆయన చేసింది ఏంటి? 108 తీసుకొచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో 108 సరిగా రెస్పాన్స్ లేదు. ఆరోగ్యశ్రీ పథకం పోయింది. వాటి గురించి మాట్లాడాను సార్. మీరు డాక్టర్, ఇంకా పొలిటికల్ పార్టీలో ఒక యాక్టివ్ మెంబర్, ఇంకా మీరు ఒక ఎంపీ. ఇవన్నీ వదిలేసి డాక్టర్ అయ్యిండి కనీసం మానవత్వం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం పోతుంటే, మొన్న బస్ ఇన్సిడెంట్ లో 108 కి ఫోన్ చేస్తే దిక్కులేదంట సార్. దాని ఉమ్. గురించి మాట్లాడండి సార్. దాన్ని డెవలప్ చేయడానికి మాట్లాడండి సార్. అందరమీ అప్రిషియేట్ చేస్తాము. అది వదిలేసి సంస్కారం కోల్పోయి, మళ్ళీ చెప్తున్నాను పెమ్మసాని గారు, మీరు ఏమన్నా చేయాలనుకుంటే మాటలతో కాదు, చేతలతో చేయండి. అప్పుడు
మాలాంటి వాళ్ళందరూ కూడా అవునరా బాబు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇలానే బయట పెడతారని. ఒక్కరంటే ఒక్కరండి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి కార్యకర్త దగ్గర నుంచి ఇంక్లూడింగ్ సీఎం దాకైనా ఒక్కరైనా ఒక్క కేసు పెట్టగలుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక 24 నెలలు అవుతుంది. ఎన్ని కేసులు పెట్టారు మీరు? ఒక్క కేసు కూడా పెట్టలేదు. అంటే మీ దగ్గర మెటీరియల్ లేదు. ఎంతసేపటికి సైకో లేకపోతే ఏంటారు గొడ్డలతో నరికేసారు. ఇప్పుడు ఈ ఈ ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా, ఈ మాటలు అనే వాళ్ళందరూ కూడా గొడ్డలతో నరికారన్న ఎవరు చూశారు? చూసిన వాళ్ళు ఉంటే రండి, కేసుకి విట్నెస్ పెడతాము. అట్లీస్ట్ మీ పుణ్యమైన జైలు శిక్ష పడుతుంది కదా. లేకపోతే చనిపోయినప్పుడు శవం మీద రూపాయలు వేస్తే ఏరుకుంటుంటారు. అట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పితే శవాల మీద ఏదో రాజకీయాలు చేశారంట. ఎవరు చేశారు? ఒకరు చనిపోయి ఉంటే ఇంకొకరు వెళ్ళి బీఆర్ఎస్ తో మాట్లాడారని చెప్పి బీఆర్ఎస్ అధినేత చెప్పాడు. ఎవరు అది చేసింది? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఒక్క నాయకుడితో చెప్పియండి. మీరు అన్ని బోగస్ ప్రచారాలు, ఫాల్స్ అలిగేషన్లు తప్పితే ఒక్కటి కాకపోయినా ఒక్కటైనా నిజం ఉందా? ఇప్పుడు పద్మసాని గారు మాట్లాడింది ఎట్లా అంటే గాలి మాటల లెక్కనే నేనైతే తీసుకుంటానండి. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే వాళ్ళ భార్యనో ఏదో ఒక మాట అంటే నాకు అటెన్షన్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ సార్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ లైఫ్. మిమ్మల్ని మీరు దిగజారు చేసుకొని లేకపోతే జ్ఞానం లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడడం మాత్రం రాష్ట్ర ప్రజలను చూస్తున్నాము, గమనిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా యాక్చువల్ గా నాకు తెలిసి అనుకోని ఉండొచ్చు, ఎందుకురా బాబు ఆ వెంకట రోసయ్య గారిని గెలిపించున్నా పోయేది ఇలాంటివన్నీ లేకుండా అని. గుంటూరు మొత్తంలో కూడా లాస్ట్ 6 months లో న్యూస్ లోనే ఉంది. మంచి చేసి ఉంటే అబ్బా సూపర్ నాయన అనుకోవచ్చు. అంత 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 అన్నెసెసరీ థింగ్స్ కి న్యూస్ లో ఉంది. అండ్ సార్ బిహేవ్ యాజ్ ఎడ్యుకేటెడ్. రాజశేఖర రెడ్డి గారు లాంటి డాక్టర్లు వచ్చినప్పుడు ఎంత పవర్ఫుల్ పొలిటీషియన్స్ అయ్యారు, ఎన్ని మార్పులు తీసుకొచ్చారు, ఎన్ని రిఫైన్మెంట్స్ తీసుకొచ్చారు. మరి మీరు వచ్చారు కదా సార్, మరి ఇప్పుడు ఏమైంది సార్? ఒక రిఫైన్మెంట్ చెప్తే విని తరిస్తాము, లేకపోతే మాబోటోళ్ళు బా ఇట్లా తీసుకొచ్చారు, ఇదిరా చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే ఇట్లుంటది అని చెప్పి మేము మాట్లాడగలము. అది అస్సలకే లేదు. ఓకే. సో అంటే దీంతో పాటుగా చిరంజీవి గారు గద్దర్ అవార్డ్స్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాని గురించి ఇప్పుడు టీడీపీ వాళ్ళు, టీడీపీ కొంతమంది అనలిస్టులుగా చెప్పుకునే వాళ్ళు, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా చిరంజీవి గారి పైన ట్రోల్ చేస్తున్నారు. అదేమంటే ఆయన జనసేనకి ఆయనకి ఏం సంబంధం అనే స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ గారి పైన ఇక్కడ ఒక దాడి జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. దీంట్లో ఏదో కుట్ర ఉంది, దీన్ని ఖండిస్తున్నారని స్పందించిన పవన్ కళ్యాణ్ వాళ్ళ సొంత అన్న పొద్దాక చెప్పుకుంటారు చిరంజీవి లేకపోతే నేను లేను అని. సో అలాంటి చిరంజీవి గారి పైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేని దీనస్థితిలో ఉన్నారనుకోవాలి మనం. ఈయన స్థితి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవాలంటే అకౌంట్లలో లేకపోతే ఫోన్ లోనో మెసేజ్ రావాలి, వస్తే ఓపెన్ గా మాట్లాడతారు అన్నది నా ఒపీనియన్. తమ్ముడే పేకాటే అండి మా దగ్గర బిజినెస్ విషయంలోకి వచ్చేసరికి. ఎందుకంటే అసలు చిరంజీవి గారు అయితే ఐ మీన్ సారీ టు సే దిస్ బట్ స్టిల్ హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ వాట్ హీఈస్ గోయింగ్ త్రూ. ఎందుకంటే ఆయన ప్రతి ట్రోలింగ్ ఇప్పుడు జరిగేది హీ డిజర్వ్స్. ఎందుకంటే అన్నాని ప్రేమగా ఆప్యాయంగా ఇంటికి పిలిచి అన్నం పెట్టి మీకు ఏం కావాలంటే చెప్పండి అన్న, ఇస్తాము చేస్తాము రండి, యూ ప్లీజ్ కమ్ టు ఆంధ్ర అంటే నమస్కారం పెట్టలేదు, సాష్టాంగ నమస్కారాలు చేయలేదని మాట్లాడినారు. ఈ రోజు జస్ట్ ఒక వేరే స్టేట్ లో ఒక చిన్న సజెషన్ ఇచ్చినా కూడా తిట్టారు. అసలు ఎందుకండి? అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే నా ముందర అంత మంచిది. ఎందుకంటే కన్న తల్లిని మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరు జనసేన నాయకురాలు, మీరు అలాంటి దయచేసి నన్ను జనసేన వీర మహిళల్లో కలపొద్దండి. నేను ఐఎమ్ సేయింగ్ ఆన్ ది రికార్డ్, నేను చచ్చిపోవడానికైనా ఇష్టపడతా కానీ జనసేన వీర మహిళల్లో మాత్రం బతకడానికి అస్సలకే ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ వీర మహిళలు అమ్మో చెప్పుకుంటూ పోతే భారతం కూడా సరిపోదు. కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మదర్ ని అనకూడని మాటలు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి ట్రోల్ చేపిస్తే ఆ రోజు వచ్చి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా అమ్మని ఇట్లా అన్నారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనంటే నేను నిజంగా అబ్బా ఏమో చేసేస్తాను అనుకున్నా, నా తెలియదండి ఇట్లా పక్కకే కడుచుకొని ఉంటాడని చెప్పి వదలనంటే ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు 15 సంవత్సరాలు వదలను అని చెప్పి. అంటే దాని మీనింగ్ వాళ్ళ అమ్మని తిట్టించుకున్నా సరే ఆయన ఒక మెసేజ్ వస్తే ఫోన్ లో ది అకౌంట్ హాస్ బీన్ క్రెడిటెడ్ అని గమ్మన అయిపోతాడు. బట్ కమింగ్ టు చిరంజీవి గారు,
సార్ ఐఎమ్ సారీ టు సే దిస్, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఎందుకంటే కొన్నిసార్లు అన్యాయం జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉండడం కూడా తప్పే. అదే తప్పు చిరంజీవి గారు చేశారు. అది కర్మ రిటర్న్స్ అన్నట్లు. ఇప్పుడు మీకు వస్తుంది, కనీసం మీ రక్తం పంచుకొని పుట్టిన మీ తమ్ముడు కూడా మీకు సపోర్ట్ చేయటం లేదు ఈ టైంలో. కొన్ని మీ నాగబాబు గారు ఏమైనా చేస్తున్నారా? ఒక్కరంటే ఒక్కరు సౌండ్ చేస్తలేరు. నీ సావు నువ్వు సావు అన్నట్టు వదిలేశారు. ఆయన ఒక సీనియర్ సిటిజన్, ఆనెస్ట్ గా మాట్లాడాలంటే 2 పెన్షన్లు కూడా అవును. తీసుకుంటున్నారు మరి. ఉమ్, ఉమ్. ఆయన 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 అంటే కొంచెం కూడా గౌరవం. ఫస్ట్ అసలు ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి వాట్ ఎల్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. నాకైతే క్లియర్ కట్గా నేను ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడంటే, వాళ్ళు ఎప్పుడు మిస్యూజ్ చేస్తూ లేకపోతే ఆడవాళ్ళని అబ్యూజ్ చేస్తూ చెత్త వీడియోలు పెడుతూ 80% ఎట్లంటే కాంటెక్స్ట్ లో నుంచి మా షర్మిలక్క చెప్పినట్టు టెక్స్ట్ తీసేసి కానే చూపిస్తుంటారు అనమాట. సో అట్లా వాళ్ళు సోషల్ మీడియా కానీ లేకపోతే ఇక జాతి మీడియా అయితే వాళ్ళని ఒక మాట అంటే అట్లెందుకు అంటారండి, గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అంటారు. ఉమ్, అదే ఉమ్. వేరే పార్టీ వాళ్ళని కూర్చొని సైకో లేకపోతే ఐ డింట్ వాంట్ యూస్, చాలా మాటలు ఏం మాట్లాడదలుచుకోలేదు, అలాంటి మాటలు కూర్చోబెట్టి డిబేట్లలో మాట్లాడితే మాత్రం సూపర్ భయ్యా అంటున్నారు. మరి అది ఎక్కడ న్యాయమో లేకపోతే అది ఎక్కడ స్వేచ్ఛనో తెలియదు. బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ దోస్ మీడియా ఛానల్స్, ఓపిక ప్రతి ఒక్కరు ఒక లెవెల్కే ఉంటది. బిఆర్ఎస్ వాళ్ళు మీ ఛానల్కి వచ్చి ఎట్లా బగలగొట్టినారో దానికి మించి డబల్ చేయగలరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఒక్క ఓకే. మాట గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే ఉమ్. చెప్పకపోయినా వాళ్ళ క్యాడర్ లో తెలిసినా అసలు ఛానళ్ళు ఉంటాయా? మహా అయితే ఏమైతే జైలుకి వెళ్తుంది అనుకుంటారు. ఎందుకంటే రైట్ అండి. ఉమ్, కంపేర్డ్ టు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి హ్యాజ్ 40% ఆఫ్ ఓటేజ్ అండ్ ఆయన మాస్ లీడర్. ఉమ్, ఈ ఉమ్, ఉమ్. జనాలు ఇట్లా కోసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఉమ్. అన్నెసరీ థింగ్స్. బట్ చిరంజీవి గారు మాత్రం హీ డిజర్వ్స్ వాట్ హీస్ గోయింగ్ త్రూ విత్ ది ఐటీడీపీ ట్రోలింగ్ అన్నది నా ఒపీనియన్. రైట్ అండి, రైట్. దాంతోపాటుగా అంటే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే సంపద సృష్టించి ప్రజలకు ఖర్చు పెడతామని చెప్పారు, కొత్త కొత్త పథకాలు తీసుకొస్తామన్నారు, కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. కానీ మనకి నెలకు ఒక కొత్త వీడియో బయటకు వస్తుంది. ఫస్ట్ కిరణ్ రాయల్ది వచ్చింది, తర్వాత జానీ మాస్టర్ది వచ్చింది, ఆ తర్వాత మొన్న టీటీడీ చైర్మన్ది వచ్చింది, మొన్న ఇంకెవరిది వచ్చింది, నిన్న ఫ్రెష్గా ఒక నాగిని డ్యాన్స్ వచ్చింది. సో వరుసగా మనకి నెలకు ఒక ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనము యాక్చువల్ గా 47,388 క్రోర్స్ కి ఆ అప్పులు మన స్టేట్ కు ఉన్న దానికి మనం ఈఎంఐ కడుతున్నాం. అసలు ఈ ఈఎంఐ ఏపీ ప్రజలు ఎన్ని ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు చెల్లించాలి అన్నది నా క్వశ్చన్. సెకండ్, ఇప్పుడు మీరు ఏదైతే ఆ డాన్స్ గురించి మాట్లాడుతున్నా, ఐ వుడ్ రియల్లీ లైక్ టు అప్రిషియేట్ సతీష్ యాదవ్ గారు. ఎందుకంటే ఆయనకున్న ఫ్లెక్సిబిలిటీ, అసలు ఆ థాట్, ఆ ఇమాజినేషన్, వీళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మాకైనా సరే కొంచెం సిగ్గు మర్యాద అమ్ము అని అనుకుంటాం. వీళ్ళు చేసేది ఒకటి, దాన్ని క్యాప్చర్ చేసుకోవడం ఒకటి. ఆ క్యాప్చర్ చేసుకున్నది ఏమన్నా చక్కగా ఉంచుకుంటారా అంటే ప్రజల్లోకి వస్తుంది. బట్ ఈ ఇన్సిడెంట్ లో మాత్రం నాకు అనిపించింది ఏంటంటే బిఆర్ నాయుడు గారు స్ఫూర్తి వీళ్ళందరికీ. ఎందుకంటే ఆయన ఆయన ఎందుకు ఆయన ఆయన టీటీడీ చైర్మనే అది చేయగలేదు. నేనెంత ఈయన ఎవరు? తమిళ పట్టణంలో కోదండ రామస్వామి ఆలయంలో చైర్మన్. ఓకే. సో ఈయన ఏమంటాడు, నేనెక్కడ చిన్న గుళ్ళో నేను నాగిని డాన్స్ చేస్తుంటే మీకేంది, అక్కడ టీటీడీ చూసుకోండి అయ్యా మీరు, ఆయన ఇంకా పెద్ద చేస్తున్నాడు అంటున్నారు. సో డెఫినెట్ గా నేనైతే మాత్రం దీనికి మొత్తం కర్త క్రియ కర్మ స్ఫూర్తి డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ అన్ని బిఆర్ నాయుడు గారు అన్నది నా ఒపీనియన్. ఓకే. ఎందుకంటే యథా రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలానే ఉంటాం. సో టాప్ మోస్ట్ తిరుపతి టీటీడీ చైర్మన్ అలా ఉండగా ఈయన చిన్నగా ఏదో రామస్వామి టెంపుల్లో చైర్మన్ ఉంటే పెద్ద, యాక్చువల్ గా అయితే ఇదంతా తప్పు. కానీ వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంటదంటే, అవును డాన్స్ చేస్తాను ఎందుకంటే నాకు డాన్స్ వచ్చు, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, లేకపోతే మేము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకున్నాం ఈ స్టెప్పులు, లేకపోతే మొన్న అసెంబ్లీ సమావేశాలు అయ్యాక మేము ఎంటర్టైన్మెంట్ దాంట్లో ప్రాక్టీస్ చేసాము, అది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్తారండి 2 రోజుల తర్వాత. లేదంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేయించినాడు మాతోనే అంటారు. అన్నా కూడా ఆశ్చర్యపడలేదు. చిటుకంటే అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఓకే. అసలు ఇంత ఇంత వరస్ట్ వాళ్ళు చైర్మన్ గా ఎలా ఉంటారో టెంపుల్స్ కి నాకైతే అర్థమైతలేదు. రైట్ అండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సాయి గారు.